కరెంట్ లైఫ్ స్టైల్ అయిన 9 to 6 జాబ్ స్ట్రక్చర్లో ఇప్పుడు చాలామంది ఉంటున్నారు. సో ఈ జాబ్ స్ట్రక్చర్ని ఎంజాయ్ చేస్తూ మన వర్క్ని మనం ఎంజాయ్ చేస్తూ ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఒక టాపిక్తో మాట్లాడబోతున్నాను. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం ఏదైతే ఎర్నింగ్స్ చేస్తున్నామో ఆ జాబ్ ద్వారా, ఏదో చిన్న అమౌంట్ అవ్వచ్చు లేదా స్మాల్ అమౌంట్ అవ్వచ్చు, కానీ వాటిని మనం ఎందుకు సేవ్ చేయాలి, లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో నేను మాట్లాడిన 2 టాపిక్స్ మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత. సో లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడు. తను ఒక ఫార్మర్. తన పొలంలో కూర్చొని గడ్డితో, మనం చిన్నప్పుడు చూసింటే గడ్డితో రోప్స్ చేస్తారు, తాడులాగా చేసి చుట్టి పక్కన పెడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? సో అట్లా ఆ బ్లైండ్ పర్సన్ ఒక గడ్డితోని ఇట్లా రోప్స్ చేస్తూ పక్కకి వేస్తున్నాడు. రోప్స్ చేస్తూ వెనక్కి వేస్తున్నాడు. చేసిందంతా వెనక్కి వేస్తూ ఇంకా చేస్తున్నాడు అనమాట. అలా ఒక 1 hour చేశాడంట. చేసిన తర్వాత, నేను ఇప్పటికే చాలా చేసింటాను, ఒకసారి ఎంతవరకు చేశానో ఎంత అయిందో చూద్దామని చెప్పి అతను అప్పుడు దాకా చేసిన రోప్ని కట్ చేసి ఇట్లా రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాడు. ఫోల్డ్ చేస్తే అతను తిరిగి ఫోల్డ్ చేస్తున్నప్పుడు 2 మూరల కంటే ఎక్కువ కూడా రాలేదంట. ఇదేంటి, నేను గంట నుండి చేస్తున్నాను, రోప్ అల్లుతూనే ఉన్నాను, ఒక 2 మూరలు అంతా కూడా రాలేదు, ఏమైపోయింది అని తను వెనక్కి తిరిగి బ్లైండ్నెస్తోనే తడుముతూ ఏమైందా అని చూసుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆవు ఉందండి. ఆవు ఇతను చక్కగా రోప్ చేసి వెనక్కి వేస్తున్నాడా, అది వెనకమాల కూర్చొని తింటూ ఉంది మెల్లగా. అతను వేస్తూ ఉన్నాడు, అది తింటూ ఉంది. చివరికి ఆ లాస్ట్ కొంచెం ఏదైతే ఉందో ఆ కొంచెమే మిగిలింది, ఆ 2 మూరలే ఉందన్నమాట. సో ఈ స్టోరీ ద్వారా మనం మన లైఫ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా అంతే బ్లైండ్గా 9 to 6 స్ట్రక్చర్లో పరిగెడుతూ ఉంటాం, ఆ పని చేస్తూనే ఉంటాం. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సేవింగ్స్ చేసేసాం అనుకుంటాం. కానీ అతనికి చూసినట్టే 2 మూరలు ఉన్నట్టు మనకు కూడా వెనకమాలు తిరిగి చూస్తే ఎంతో అమౌంట్ అనిపించదు. అరే, నేను ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాన్ని ఏమైపోయింది అసలు అని ఆలోచించుకుంటే వెనకమాల అక్కడ ఆ బ్లైండ్ పర్సన్ కవ్వు ఉన్నట్టు ఎలా తెలుసుకున్నాడో మనకు కూడా అప్పుడే తెలుస్తుంది. మనం ఎన్ని తప్పులు చేశామో, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఎంత మిస్యూజ్ చేశామో, అసలు ఎంతో దాస్తున్నామా అనే లెక్కలు కూడా లేకుండా, ఒక పర్టికులర్ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వకుండా, ఇంత కూడా సేవింగ్స్కి అని మనం మెయింటైన్ చేయకుండా, అఫ్కోర్స్ మన సిచ్యువేషన్స్, మన సర్కమ్స్టాన్సెస్, ఇంట్లో ఈవెంట్స్ అనో, ఫంక్షన్స్ అనో, హెల్త్ ఇష్యూస్ అనో మనం కొంత ఖర్చు చేస్తాం, నేను కాదంటలేదు, అందుకోసమే మనం సేవింగ్స్ చేసుకుంటాం. అయితే అతనిలాగే తిరిగి చూసుకుంటే 2 మూరలే ఉంటే మనం హ్యాపీగా ఉంటాము? మన కష్టానికి ప్రయోజనం అనిపిస్తుందా? లేదు కదా. సో ఇందులో ఫస్ట్ పాయింట్, అతను ఎంజాయ్ చేస్తూ చేసుంటే, ఆ బ్లైండ్ పర్సన్ ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ని చేసుంటే అట్లీస్ట్ తను ఇంకో 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తుండేవాడు. ఆ 1 hour తర్వాత తిరిగి చూసుకోవాలనే ఆలోచన అతనికి వచ్చిండేది కాదు, ఎందుకంటే ఆ వర్క్లో తను ఇన్వాల్వ్ అయిపోయిండేవాడు. ఆ తర్వాత అతను ఎంజాయ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇంకో 2 hours ఎక్స్ట్రా చేసి ఉండొచ్చు. అప్పుడు దాని రిజల్ట్ కొంతలో కొంత బెటర్గానే ఉంటుంది కదా. సో మనం మన 9 to 6 లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ జాబ్ని ఎంజాయ్ చేస్తూ చేసామనుకోండి, మనం దాన్ని ఇంకా ఓవర్ ద టైం కంటిన్యూ చేయగలుగుతాం. స్ట్రెస్ఫుల్గా మనకు అనిపించదు, ఎందుకంటే అది కష్టంగా ఉన్నా మనం ఇష్టపడి చేస్తున్నాం కదా. సో మనకు అది అప్పుడు స్ట్రెస్ఫుల్గా అనిపించదు. ఓవర్ ద టైం 2 yearsలో మానేస్తాను అని బాండ్లో సైన్ పెట్టిన వాళ్ళు ఎప్పుడు 2 years అయిపోతుందా అని ఎదురు చూస్తాను. అదే ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ని కంటిన్యూ చేస్తూ నేర్చుకుంటూ చేస్తూ ఉంటే ఇంకో 2 years అయినా అక్కడే ఉండే చేయాలనిపిస్తుంది, అవునా కదా. అలానే అతను, ఆ బ్లైండ్ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక్క తెలివిగా
ఒక ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఉంటే, లైక్ ఆ రోప్ని టై చేయడానికి ఒక పెద్ద రాడ్ కానీ లేదా ఒక పెద్ద కర్రను కానీ తీసుకొని దాని చుట్టూ ఇలా ఏదైతే రోప్ చేశాడో దాన్ని రోల్ చేస్తూ ఉన్నాడు అనుకుందాం. అతను ఒక 1 అవర్ తీసుకున్నాం. అతను ఇలా రోల్ చేస్తూ ఉన్నాడు అనుకుంటే ఒక ప్రొసీజర్ ఫాలో అయినట్టు కదా. సో అప్పుడు అతను ఎంత రోప్ అనేది చేశాడు అనేది అతను చూసుకోగలడు తడుముకుంటూ. అండ్ ఆ వర్క్ని అయిపోయిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత తను ఈజీగా ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోవచ్చు. దాన్ని ఈజీగా వేరే పర్పస్కి యాక్సెస్ చేయగలడు. ఇన్స్టెంట్గా దాన్ని ఏ చిక్కులు లేకుండా, మళ్ళీ మడత పెట్టే పని లేకుండా తను ఈజీగా ఆ పనిని మళ్ళీ రీయూజ్ చేయగలడు. దేనికైనా వేరే పర్పస్కైనా యూజ్ చేయగలడు. సేమ్ అదేవిధంగా మనం కూడా మన సంపాదించే చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఒక ప్రొసీజ్యూర్గా మనం ఫాలో అవుతూ, లైక్ సేవింగ్స్. ఇప్పుడు మనకి 20,000 పర్ మంత్ వస్తుంది అనుకున్నాం ఒక పర్సన్కి. ఆ 20,000లో నేను ఒక 10,000 దాచుకుంటా, లేదా నేను ఒక 2,000 దాచుకుంటా పర్ మంత్. మిగతావి అలా వేరే ఖర్చులు ఉన్నాయి, వాటికి యూజ్ అయిపోతుంది. కానీ ఈ 2,000ని నేను అస్సలు టచ్ చేయను. అది నా ఫ్యూచర్ కోసం, నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం అని ఒక ప్రొసీజర్ పెట్టుకొని మనం కొంత సేవింగ్స్ చేసుకుంటే దాని రిజల్ట్స్ని మనం ఎస్టిమేట్ చేయలేం. అంత రిజల్ట్స్ బాగుంటాయి. సో అది చిన్న అమౌంట్ ఇప్పుడు అనిపించచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత అంత బల్క్ అమౌంట్ని మనం ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఊహించుకోవడం ఉంటాం. అలానే సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం మన జాబ్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం స్ట్రెస్ ఫ్రీగా అండ్ హెల్తీగా కూడా ఉండగలం. ఎందుకంటే ఆ జాబ్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇస్తాం. తర్వాత మన ఫ్యామిలీ రిలేషన్షిప్కి ఎంత టైం ఇవ్వాలో అంత టైమే ఇస్తాం. సో ప్లాన్డ్గా వర్క్ చేస్తాం కాబట్టి. అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని సేవింగ్స్ ఉంటాయి. ఎలా అంటే ఈఎంఐ కూడా సేవింగే. ఎప్పుడో తెలుసా, మీరు ఆ ఈఎంఐని ఒక హౌస్ ప్రాపర్టీకో, ఒక ల్యాండ్కో, లేదా గోల్డ్ స్కీమ్స్కో, సమ్ అదర్ థింగ్, ప్రెషియస్ థింగ్, దానివల్ల మనకి రిటర్న్స్ డబుల్ అవ్వే ఛాన్సెస్ లేదా కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసి దానికి ఈఎంఐ కడుతూ ఉన్నారనుకోండి, మై ఫ్రెండ్స్, దట్స్ ఎ గ్రేట్ సేవింగ్. అది మంచి ప్రొసీజర్. కానీ అదే ఈఎంఐని మీరు ఏ సోఫా సెట్ కొనడానికో, ఏ అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయి కదా మనకి అవసరం లేని లైటింగ్స్ అనో, ఇంకా ఏవో ఆల్టర్నేటివ్స్, ఆల్రెడీ ఉన్నదానికి ఇంకో ఆల్టర్నేటివ్గా క్లాతింగ్ కానీ మల్టిపుల్గా రిపీటెడ్గా అన్వాంటెడ్ దానికి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ ఈఎంఐ మనకి సేవింగ్స్ అవుతుందా? లేదు కదా. అతను ఎలా అయితే వెనక్కి తిరిగి చూస్తే ఆ రోప్ 2 మూరలే ఉందో, ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెమే అనిపించిందో, అలాగే ఫ్యూచర్ కూడా మన ఫ్యూచర్ మనం ఎంతో సంపాదించాం, ఎంతో ఉండాలి అని వెనక్కి తీసుకుంటే తిరిగి చూసుకున్నప్పుడు మన దగ్గర ఏమీ లేదనిపిస్తుంది, ఖాళీ చేతులే. ఎలా అయితే చాలామంది చెప్తా ఉంటారు కదా, ఫస్ట్ డే శాలరీ పడిన రోజు ఎంత శాలరీ ఉంటుందో 5th డేకి అందులో 10% కూడా ఉండదు అని. అలా అయిపోతుంది. ఏమైపోయాయో తెలియదు, ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. ఎందుకో తెలుసా, మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేము, మనం మన వర్క్ని ఎంజాయ్ చేస్తలేము, అండ్ దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేదు. దానివల్ల మనం ఎప్పుడో లాస్లోనే ఉంటాం. కాబట్టి ఆలోచించండి అండ్ మీ వర్క్ని ఎంజాయ్ చేయండి. మీరు కష్టాన్ని కూడా ఇష్టపడుతూ చేస్తున్నప్పుడు అది మీకు సుఖంగానే ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక మెంటల్ క్లారిటీ కూడా వస్తుంది ఆ వర్క్లో. అండ్ ఆ శాలరీని మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ చాలా హాయిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఓపికగా నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.